చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పని నైజం, అందరి గురించి ఆలోచించే తత్వం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు సంకి రవీందర్ బాబు, ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్ వికాస్ మంచ్. అన్న అంటే ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు, మాట ఇస్తే మడమ తిప్పిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్ శ్రీ గణేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు ముప్పిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పని నైజం, అందరి గురించి ఆలోచించే తత్వం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు శాంసన్ రాజు, కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలంరాయ్లోని లీ ప్యాలెస్లో జరిగిన ఈ వేడుకలకు కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులతో పాటు అధికారులు, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు పిఎన్టీ కాలనీలో ఆర్కే ఫౌండేషన్లోని అనాథలు, వృద్ధులతో కలిసి ఎమ్మెల్యే తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో కలిసి వృద్ధాశ్రమంలో పలువురికి వివిధ రకాల వినియోగ వస్తువులు అందజేశారు. లీ ప్యాలెస్లో జరిగిన వేడుకల్లో కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, బోర్డ్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, పలువురు పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేలాది మంది అభిమానుల సందడి నడుమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. వేడుకల్లో కాంగ్రెస్ నేతలు జంపన ప్రతాప్, ఆనంద్ బాబు, కృష్ణ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, ఖదీరవన్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, సతీష్ గుప్తా, రంగా రవీందర్ గుప్తా, రేపాల వెంకటేశ్వర్లు, నయీం, శాంసన్ రాజు, బద్దం బలవంత్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, సదానందగౌడ్, పెద్దాల నరసింహ, తేజ్పాల్, రమేష్, తాటికాయల యేసురత్నం, వెంకట్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులో కాంగ్రెస్ యువనేతగా రాజకీయ అరంగేట్రం చేశారు నారాయణ్ శ్రీ గణేష్. చిన్న వయసులోనే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా కీలక పదవి దక్కినప్పటికీ ప్రజాప్రతినిధిగా ఎన్నికై మరింత ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం దక్కలేదు. నిరాశకు గురికాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తిరిగి 2018లోనూ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆఖరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఎన్నికల్లో పోటీ అనుభవం ఆయనను మరో మెట్టుకు ఎదిగేలా చేసింది. బీఆర్ఎస్లో చేరినప్పటికీ ఆ పార్టీలోనూ తగిన గుర్తింపు పొందలేకపోయారు. దీంతో పార్టీల కంటే ప్రజలను నమ్ముకోవడమే బెటర్ అన్న ఆలోచనతో శ్రీ గణేష్ ఫౌండేషన్ స్థాపించి విస్తృతంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. పార్టీ అధినాయకత్వం, ప్రోటోకాల్ సమస్యలు లేకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సాధించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2018లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి టికెట్ రేసులో ముందున్నారు. మామూలుగానే బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందితకు టికెట్ కేటాయించగా కాంగ్రెస్ దివంగత నేత గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇచ్చారు. మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటారు. ఏకంగా 42,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. 3 నెలల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో శ్రీ గణేష్ మరోసారి ఎన్నికలకు సమాయత్తమయ్యారు. బీజేపీ టికెట్ దాదాపు ఆయనకే దక్కుతుందని అంతా భావించిన క్షణంలో ఆయన ఊహించిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పిలుపు రావడంతో తిరిగి సొంత పార్టీలో చేరిపోయారు. 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్లో ఆయన గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 నుంచి అనేక మలుపులు తిరిగిన ఆయన రాజకీయ జీవితంలో తిరిగి సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యే కావడం గమనార్హం. మంగళవారం తన జన్మదిన వేడుకలు జరుపుకున్న శ్రీ గణేష్ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీ సిఎన్టీ న్యూస్లో. సొంత డబ్బులు ఉపయోగిస్తూ హీరో మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంటాడు శ్రీమంతుడు సినిమాలో. కంటోన్మెంట్ ప్రాంతాన్ని దత్తత తీసుకోకపోయినా ఈ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు స్వంత డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజల కోసం వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ కంటోన్మెంట్ శ్రీమంతుడే శ్రీ గణేష్.
ఇక వివరాల్లోకి వెళ్తే తాము సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్తే చాలు లక్షలాది రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇక అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపన్నహస్తం అందజేస్తున్నారు. ఈ శ్రీమంతుడి కొన్ని ఉదాహరణలు: 3వ వార్డ్ మడ్ఫోర్డ్ అంబేద్కర్ హార్ట్స్, 7వ వార్డ్ సాయిబాబా హార్ట్స్లో మహిళల కోసం టాయిలెట్ల నిర్మాణం, డ్రైనేజీ పైప్ లైన్లు, 2వ వార్డులో మురుగునీరు ఇళ్లల్లోకి రాకుండా నాలాకు రిటర్నింగ్ వాల్, కమ్యూనిటీ హాల్లో వసతులు, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధికారత సాధించే దిశగా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు నియోజకవర్గం వారీగా ఏర్పాటు చేస్తూ ట్రైనర్లను నియమిస్తున్నారు. ఉచితంగా కుట్టు మిషన్లు, విద్యార్థులకు నోట్బుక్స్, స్టేషనరీ అందిస్తున్నారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో రసాయనాల స్ప్రే, బొల్లారం హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్స్ కోసం భారీ విరాళం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మంచి పనులు ఉన్నాయి. ఈ శ్రీమంతుడు కంటోన్మెంట్ ప్రజలకు అండగా ఉండాలని, మరిన్ని అభివృద్ధి పనులు, సేవలు అందచేయాలని మనం కోరుకుందాం.